హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇది వచ్చేసి చిల్లీ సీడ్స్ గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుంటా ఉన్నాము. 2025 సంవత్సరంలో మనకు అధిక దిగుబడిని ఏదైతే మిరప విత్తనాలు సాధించాయో తేజ సెగ్మెంట్లో, సో ఆ బెస్ట్ క్వాలిటీస్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాము. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము దాదాపు ఇప్పుడు మిరప ఒక కింటా వచ్చేసి 20 నుంచి 22, 21.5 వేల మధ్యన నడుస్తూ ఉంది ప్రజెంట్. ఈ రేటు ఇంకా కొంచెం కొనసాగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే చైనా నుంచి మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి స్టార్ట్ అయినాయి, అక్కడ కొనుగోలు స్టార్ట్ అయినాయి కనుక. సో రేట్లు ఇలాగే అనుకూలంగా ఉండాలి, రైతులు బాగుండాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుందాము. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే టాప్ 2 సీడ్స్ ఉన్నాయో, మనకు లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంలో అధిక దిగుబడిని సాధించినటువంటి సీడ్స్ లో బెస్ట్ 2 సీడ్స్ ఏదైనా చెప్పాలి అని అంటే అందులో వచ్చేసి మైకో యశస్విని. ఇది వచ్చేసి మనకి ఎకరాకి దగ్గర ఈ సంవత్సరం ఇంత ఈ నల్లతామర అటాక్ ఉన్నా కూడా, ఈ పండాగు తెగులు అంతకుముందు వర్షం వచ్చి దగ్గర పండాగు తెగులు హెవీగా రావడము, ఇంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అన్ని వాతావరణ పరిస్థితుల్ని హెచ్చు తగ్గుల్ని తట్టుకొని నిలబడి ఈ సంవత్సరం ఇప్పుడున్న పరిస్థితిలో కూడా 25 నుంచి 35 క్వింటాల మధ్యలో ఒక్కొక్క రైతుకి తను పెట్టుకున్న పెట్టుబడిని బట్టి 25 నుంచి 35 క్వింటాల మధ్యలో దిగుబడి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఈ సంవత్సరం కనబడతా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన సీడ్ అయితే కాదు. గత 8-10 సంవత్సరాల నుంచి మనం ఇదే సీడ్ వేసుకుంటా ఉన్నాము. ఈ సీడ్ నేను తల్లి లాంటిది అని చెప్పాను. సో ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడిని మంచి లాభాల బాటలో కొనసాగించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ సీడు మైకో యశస్విని చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తా ఉంది. ఇదైతే నేను ఖచ్చితంగా గత 4 సంవత్సరాల నుంచి టాప్ 1లోనే పెడతా ఉన్నాను. ఇది టాప్ 1లోనే ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెమినీస్ ఏదైతే ఉందో, అంతకుముందు 2222 ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఇది ఏదైతే ఉందో బేర్ వాళ్ళది. సో ఈ సెమినీస్ 2222 ఏదైతే ఉందో ఇది కూడా మైకో యశస్వినికి కుడి ఎడమ టైప్ లో ఉంటుంది. సో దగ్గర అది కొంచెం ఎడమ గనుపులు ఉంటాయి యశస్వినికి, కానీ చెట్టు బుట్టాకారంలోకి వచ్చి కాయలు అధికంగా కాస్తాయి. కానీ దీనికి గనుపులు దగ్గరగా ఉండి చాలా చిక్కటి కాపు కాస్తూ ఉంటుంది. అలాగే కాయ సైజు, షేపు, పరిమాణము చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. కలర్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఈ 2 సెగ్మెంట్స్, ఒకటి మైకో యశస్విని, 2 వచ్చేసి సెమినిస్ 2222. ఈ 2 సీడ్స్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఎకరాకి ఒక 30 క్వింటాలు దిగుబడి అనేది కళ్ళు మూసుకొని తీయచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు మంచి పెట్టుబడి కనుక పెట్టుకోగలిగితే ఈ సంవత్సరము కెమికల్ రేట్స్ పెరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి యుద్ధం వలన. సో గ్యాస్ ధరలు పెరగడము, ఆయిల్ ధరలు పెరగడం వలన కెమికల్స్ ధరలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైతులు గమనించేసుకో